అండి నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన వంట చిక్కుడుగాయ చేస్తున్నా. అయితే ఈ సీజన్లో మనకు చిక్కుడుగాయలు ఎక్కువ వస్తాయి. ఇక చిక్కుడుగాయలు అన్ని వెజిటేబుల్స్ ఫ్రెష్గానే దొరుకుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టే వాడతా, ఇంకేం మసాలాలు వాడా. ఇంకా కొత్తిమీర మెంతి కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఈ ఫ్రెష్గా ఉంటాయి ఈ సీజన్లో. సాధ్యమైనంత వాడుతూనే ఉండాలి. ఆల్రెడీ చిక్కుడుగాయలు ఉడకబెట్టి పెట్టిన. అయితే చిక్కుడుగాయలలో కొన్ని వాటర్ వేసి మూత పెట్టి సన్నటి మంట మీద ఉడికిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేస్తే ఒక 2-3 నిమిషాలల్లో మనకు మొత్తం టోటల్ 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. లంచ్ టైంలో వేసుకుందాం. ఇక్కడ చూడండి మెంతి మంచిగా ఫ్రై అయింది. ఒక కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఈ టైంలో మనం ఈ చిక్కుడుగాయలు వేసేద్దాం. ఇక్కడ చూడండి ఉడకబెట్టి ఉంచిన చిక్కుడుగాయలు, తర్వాత తగినంత ఉప్పు. అయితే ఇందులో టమాటా వేసి కూడా వండుకుంటారు, ఇష్టం ఎవరిష్టం వాళ్ళు. కొందరు పచ్చిమిరంతో కూడా చేసుకుంటారు. అంటే పచ్చిమిర్చి మనం కట్ చేసి వేసినాం కదా, అట్లా వేయకుండా మొత్తం పచ్చిమిర్చి ఒక 10, దీనికి ఎంత కారం అవసరం ఉంటుందో అన్ని పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి తింపేస్తారు. ఇక అది ఎవరిష్టం బట్టి వాళ్ళు. పచ్చిమిరం కొందరికి పడది, మ్యూకస్ తయారవుతుంది. ఈ సీజన్ కూడా చల్లగా ఉంది కదా, అందుకని ఇక మరి ఎవరికి ఎట్లా నస్తే అట్లా చేసుకోవచ్చు. ఇదే చిక్కుడుగాయను పచ్చిమిరం వేసి వండితే ఒక రకంగా ఉంటుంది, టమాటా వేసి వండితే ఒక రకంగా ఉంటుంది, ఇట్లా మామూలుగా ఉట్టి చిక్కుడుగాయ మగ్గిస్తే ఒక రకంగా ఉంటుంది. కాయగూర ఒకటే అట్లా. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు దీన్ని మంచిగా మూత పెట్టి మగ్గించుకుంటామంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, సింపుల్ కర్రీ. చూడండి రైతా రెడీ అయింది. అయితే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇంకా పెరుగు ప్లెయిన్గా వేసుకొనుడు కూడా కొందరికి ఇష్టం ఉంటుంది. అట్లాంటప్పుడు ఇంట్లో ఉల్లిగడ్డ, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, ఉప్పు వేసిన అంతే. మా వారికి తను వేసుకుంటారు. రెగ్యులర్గా పెరుగు తినే అలవాటు కొందరికి ఉంటుంది, కొందరికేమో పెరుగు తింటే ఈ సీజన్లో అస్సలు పడది. ఇక అట్లాంటప్పుడు ఏదో ఒకటి వేరే మెథడ్ ఆలోచించాలి. రైతా అయితే సూపర్ ఉంటుంది. రైస్ కూడా కంప్లీట్ అయింది. ఇక 5 మినిట్స్లో రైస్ అవుతుంది, మరి కర్రీ కూడా అవుతుంది. ఇక మనం ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాం రీసెంట్గా. తర్వాత ఇప్పుడు రైతా చేసిన వీటితోటి మేనేజ్ చేయొచ్చు. ఇంకో 15 గంటల లంచ్ చేద్దాం, మళ్ళీ ఈవినింగ్ టైంలో కలుద్దాం. చూడండి సాయంత్రం మళ్ళీ కోతులు వచ్చినాయి. ఇప్పుడే టీ తాగినాం. టీ తాగిన తర్వాత టీవీ చూస్తున్నాయి. ఇక బయట సౌండ్ అయితే వచ్చిన చాలా కోతులు వచ్చినాయి. వస్తే గుంపు గుంపు వస్తున్నాయి. ఇక ఒక 10-15 మినిట్స్ హంగామా చేస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి. చూడండి.